ఛానల్. ఈ వీడియోలో మనం వెస్టీజ్లోని అగ్రి కేటగిరీలోని అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ గురించి తెలుసుకుందాం. వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్. వెస్టీజ్లో మనకు రేంజ్ ఆఫ్ అగ్రి ప్రొడక్ట్స్ లభిస్తాయి. ఈ వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువ పంటనిస్తాయి, అలాగే పంట యొక్క క్వాలిటీని పెంచుతాయి. వెస్టీజ్లోని అగ్రి ప్రొడక్ట్స్ బయోటెక్నాలజీ మీద ఆధారపడి తయారవుతాయి. ఈ అగ్రి ప్రొడక్ట్స్ అనేవి పంట యొక్క సామర్థ్యాన్ని పెంచి పంట యొక్క రూట్ షూట్ని డెవలప్ చేస్తాయి, అంటే వేర్లని పెంచుతాయి, అలాగే కొత్త పిలకలు వచ్చేలా చేస్తాయి. మట్టిని సారవంతంగా చేస్తాయి, అలాగే మట్టి యొక్క హెల్త్ని పెంచుతాయి. పంట రోగనిరోధక శక్తిని పెంచుతాయి, అలాగే మంచి క్రాప్ న్యూట్రిషన్ని ఇస్తాయి. అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్. ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అనేది ఒక బయోస్టిమ్యులెంట్, అంటే పంటలో జరిగేటువంటి యాక్టివిటీస్ని ఇది స్టిమ్యులేట్ చేస్తూ వాటిని డెవలప్ చేస్తుంది. అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్లో రెన్యూవబుల్ అగ్రి బయోమాస్ నుంచి తీసుకోబడిన 1.5% హ్యూమిక్ సబ్స్టాన్సెస్ ఉంటాయి. ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్లో హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్, హ్యూమిన్స్ లాంటి సబ్స్టాన్సెస్ ఉంటాయి. అవి ఫైటో హార్మోన్స్ యాక్టివిటీని యాక్సిలరేట్ చేస్తాయి. ఎలాగైతే మన బాడీలో హార్మోన్స్ ఉంటాయో అవి మన బాడీ ఎదుగుదలకి కారణమవుతాయో, అలాగే పంటలో కూడా ఫైటో హార్మోన్స్ ఉంటాయి. ఆ ఫైటో హార్మోన్స్ యొక్క యాక్టివిటీని యాక్సిలరేట్ చేయడానికి అవసరమయ్యేటువంటి యాసిడ్స్ అనేవి అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్లో ఉంటాయి. అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ బెనిఫిట్స్. ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ పంట యొక్క మెటబాలిక్ ప్రాసెసెస్ని యాక్సిలరేట్ చేస్తాయి. భూమిలో నుండి పోషక విలువల్ని బాగా అబ్జర్వ్ చేసుకొని మంచి పంటను పండేలా చేస్తాయి. మట్టిని సారవంతంగా చేస్తాయి, అలాగే మట్టిలో ఉండేటువంటి సాంద్రతను పెంచుతాయి, అలాగే మట్టిలో గాలి ఆడేలా చేస్తాయి. నీటిని పట్టుకొని ఉండేటువంటి సాయిల్ కెపాసిటీని ఇది పెంచుతుంది. పంటకు అవసరమయ్యేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ సాయిల్లో పెరిగేలా చేస్తాయి. భూమిలో పంటకు అవసరమయ్యేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అలాంటి మైక్రో ఆర్గానిజమ్స్ని బాగా పెరిగేలా చేస్తాయి. పంట యొక్క వేర్లలో క్యాటయాన్ ఉంటాయి, అంటే నెగిటివ్ చార్జెస్. ఆ వేర్లు ఉండే చోట మట్టిలో యానయాన్స్ ఉంటాయి, అంటే పాజిటివ్ చార్జెస్. సైన్స్ ప్రకారం ఈ పాజిటివ్ ఛార్జెస్ అనేవి నెగిటివ్ ఛార్జెస్కి అట్రాక్ట్ అవుతాయి. మట్టిలో ఉండేటువంటి పాజిటివ్ ఛార్జెస్ వేర్లలో ఉండేటువంటి నెగిటివ్ ఛార్జెస్కి అట్రాక్ట్ అవుతాయి. దాని ద్వారా మట్టిలో ఉండేటువంటి పోషక విలువలు వేర్లలోకి వెళ్తాయి. దీని ద్వారా వేర్లు మట్టిలో ఉండేటువంటి పోషక విలువల్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇలా పోషక విలువల్ని వేర్లు అబ్జర్వ్ చేసుకునే సిస్టమ్ని క్యాటయాన్ ఎక్స్చేంజ్ అంటారు. సో ఈ క్యాటయాన్ ఎక్స్చేంజ్ ప్రాపర్టీని ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అనేవి బాగా మెరుగుపరుస్తాయి. దీని ద్వారా పంట బాగా పండుతుంది. అలాగే పంటపై ఉండేటువంటి చీడపీడ పంటలో నుండి పోషక విలువల్ని తీసుకోకుండా ఆపేస్తాయి. పంటలోని అబయోటిక్ బయోటిక్ స్ట్రెస్ని మెయింటైన్ చేస్తాయి. అబయోటిక్ స్ట్రెస్ అంటే వెలుతురు టెంపరేచర్ ద్వారా ఏర్పడే స్ట్రెస్ అన్నమాట. అంటే ఎక్కువ టెంపరేచర్ పెరిగినా కూడా పంటకి నష్టం కలుగుతుంది, అలాగే ఎక్కువ వెలుతురు పడ్డా కూడా పంటకి నష్టం కలుగుతుంది. బయోటిక్ స్ట్రెస్ అంటే కంటికి కనపడని మైక్రో ఆర్గానిజమ్స్, అలాగే చీడపీడ వల్ల పంటకు కలిగే నష్టాలు. సో ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ ఇలాంటి అబయోటిక్ బయోటిక్ స్ట్రెస్ని తగ్గించి మెయింటైన్ చేస్తాయి. అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ పంటకు కరువు నుండి పోరాడేటువంటి శక్తిని ఇస్తుంది. ఎక్కువ తక్కువ అయ్యేటువంటి టెంపరేచర్ స్ట్రెస్ నుంచి రక్షణనిస్తుంది. మట్టిలో అలాగే నీటిలో ఉప్పు విలువలు ఎక్కువగా అయితే అలాగే తక్కువగా అయితే పంటకు నష్టం కలుగుతుంది. ఇలాంటి నష్టాల బారిన పడకుండా పంటను అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ కాపాడుతాయి. ఇన్సెక్ట్స్, పెస్ట్స్, అలాగే ప్లాంట్ డిసీజెస్ నుంచి పంటను అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ కాపాడుతాయి. అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ పంట యొక్క షెల్ఫ్ లైఫ్ని అలాగే పంట యొక్క క్వాలిటీని పెంచుతాయి. షెల్ఫ్ లైఫ్ అంటే చేతికి అందినటువంటి పంట ఎన్ని రోజుల వరకు ఖరాబు కాకుండా యూజ్ అవుతుంది అనే దాన్ని షెల్ఫ్ లైఫ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మిర్చి పంటను తీసుకున్నట్లయితే ఆ మిర్చీలు ఎన్ని రోజుల వరకు పాడవకుండా ఉంటాయో దాన్నే షెల్ఫ్ లైఫ్ అంటారు. సో ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అనేవి పంట యొక్క షెల్ఫ్ లైఫ్ని ఇంక్రీజ్ చేస్తాయి, అలాగే పంట యొక్క క్వాలిటీని మెరుగుపరుస్తాయి. పంటకు రోగనిరోధక శక్తిని ఇస్తుంది, వేర్లను బలపరుస్తుంది. ఎలాంటి విపత్తులు ఎదురైనా తట్టుకునేటువంటి శక్తిని అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ పంటకు ఇస్తాయి. హౌ టు యూస్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్. ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ని మన పంటలో ఏ విధంగా వాడాలి? ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ని ఫామ్ యార్డ్ మాన్యూర్తో కలిపి కూడా యూజ్ చేయొచ్చు. నర్సరీలోనైతే ప్రీ ప్లాంటింగ్ స్టేజ్ కంటే ముందు కూడా అప్లై చేయొచ్చు. అలాగే పొలాల్లోనైతే నాట్లు వేయక ముందు కూడా దీన్ని అప్లై చేయొచ్చు. పొలాల్లో నాట్లు వేసిన తర్వాత 20 నుండి 25 రోజుల మధ్యలో దీన్ని అప్లై చేయొచ్చు.
ఆ తర్వాత సెకండ్ టైం మళ్ళీ 25 నుండి 30 రోజుల తర్వాత మళ్ళీ